ఇల్లు అయితే ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్. బీరంగూడ ప్రిసైజ్ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఫర్దర్ క్వైరీ కోసం మీరు ఓనర్తో సంప్రదించి రేట్ నెగోషియేట్ చేసుకోవచ్చు. 1,15,00,000 కింద కోట్ చేయడం జరిగింది. పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ ఇంకొకసారి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. సౌత్కి 30 ఫీట్ వైడ్ రోడ్డు అండ్ వెస్ట్కి 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. వెస్ట్కి 30 వెడ్త్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 45 సౌత్కి ఉంటుంది. 150 గజాల్లో 2 బెడ్రూమ్స్, కిచెన్, హాలు, దేవుడి పూజా రూమ్, డైనింగ్ స్పేస్తో చాలా ప్రశాంతంగా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈజీగా మీకు ఒక పెద్ద కార్, ఒక ఎస్యూవీ కార్ కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ బీరంగూడ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది డాక్యుమెంటేషన్ పరంగా. అండ్ ఈ ప్రాపర్టీ ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదు. మనకి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ అన్ని ఫెసిలిటీస్తో సౌకర్యంగా ఈ ప్రాపర్టీ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు హైదరాబాద్ బీరంగూడలో ఉన్నాము. బీరంగూడలో ఈరోజు ఒక మనకి ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇల్లు. ఈ ప్రాపర్టీ లీడ్ మనకి డైరెక్ట్ కస్టమర్తో ఉంటుంది కాంటాక్ట్. ఒకసారి కస్టమర్ పరిచయం చేసుకొని ఆయనతో మాట్లాడదాం. ఈ ప్రాపర్టీ ఆయన ఎందుకు అమ్మాలనుకుంటున్నారో అయితే స్టే ట్యూన్ ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా రోజుల నుండి మనకి ఈ బీరంగూడ వైపు ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు. అందుకోసమని మీ ముందుకు ఈరోజు ప్రాపర్టీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. సైట్, లొకేషన్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇంకోటి, ఈ ప్రాపర్టీ సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. మనకి వెస్ట్కి వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్తో అండ్ సౌత్కి కూడా 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైమెన్షన్స్ కూడా చూసుకుంటే 45 లెంత్ ఏమో సౌత్ ఫేసింగ్కి వస్తుంది ఫ్రెండ్స్, అండ్ 30 ఏమో వెస్ట్ ఫేసింగ్కి వస్తుంది. ఒక్కసారి మనము ప్రాపర్టీ ఓనర్తో పరిచయం చేసుకొని మిగతా డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో మంచి ప్రాపర్టీ అయితే తీసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఒక్కసారి మనము ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడదాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, నాతో పాటు రండి. ఓకే, మనతో పాటు ఓనర్ గారు విజయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రాపర్టీ సార్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అండ్ ఆయన నోట్తోనే విందాము. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ చూసే ముందు జెన్యూన్ ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మా వందే భారత్ ప్రాపర్టీస్లో ప్రాంప్ట్ అండ్ జెన్యూన్ ప్రాపర్టీస్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అమ్ముడుపోయిన వెంటనే సేల్ బోర్డ్ అయితే పెట్టేస్తాము. సోల్డ్ బై వందే భారత్ ప్రాపర్టీస్, సోల్డ్ అవుట్ అని అయితే ఖచ్చితంగా మేము పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఇది బీరంగూడ ప్రిసైజ్ లొకేషన్లో వస్తుంది. ఎవరైనా చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ మాకు కాల్ చేసి బీరంగూడలో ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు. అయితే మీకోసం ఈరోజు మీ ముందుకు బీరంగూడలో మంచి లొకేషన్లో 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్లో ప్రాపర్టీ తీసుకొచ్చాము. ఒకసారి సార్ పరిచయం చేసుకుని వీడియో స్టార్ట్ చేస్తాము. వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మాకు. సార్ నమస్తే. నమస్తే సార్, నా పేరు మధుసూదన్, వందే భారత్ ప్రాపర్టీస్ నుండి వచ్చాను. అయితే మా వ్యూవర్స్కి ఈ ప్రాపర్టీ మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారో ఒక్కసారి ఫస్ట్ చెప్పండి. దాని తర్వాత ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుంటాం. హాయ్ వ్యూవర్స్, యాక్చువల్గా మాది వచ్చేసి అనంతపూర్. నేను ఇది తీసుకోవడం కూడా లైక్ ఉందామని తీసుకున్నాను. ఓకే, కానీ కోవిడ్ టైంలో నేను కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాను అనంతపూర్కి. సో అప్పటి నుంచి దీన్ని ఏం వాడింది లేదు. సో నేను డిసైడ్ అయినా అక్కడ ఏదో కంప్లీట్ షిఫ్ట్ అయిపోయినా కాబట్టి ఇక్కడ సేల్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాను. ఓకే, మీరు ఒకసారి ఇల్లు చూసినా కూడా మొత్తం నేను దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది. ఓకే, అంటే మీరు దగ్గరుండి కట్టించుకున్నారు? దగ్గరుండి కంప్లీట్గా మీరు చూస్తే ప్రతిది, ఓకే, ప్రతి మెటీరియల్ కొంచెం దగ్గరుండి చాయిస్ నా చాయిస్ లో. ఓకే, నాకున్న ఐడియా. అదే అంటే మొత్తం 100% వాస్తు ప్రకారంగా 100% ప్రతి ఒక్క ఐటమ్ మీ చేతుల మీదుగానే ప్రతి ఐటమ్ పెట్టి కట్టించుకున్నారు. ఓకే, అయితే ఈ ప్రాపర్టీకి సార్ బ్యాంక్ లోన్ ఉందా? ఉందండి. దీని మీద బ్యాంక్ లోన్ వచ్చేసి ఇప్పుడు 39 lakhs ఉంది. 39 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ ఉంది. అయితే సార్ మీరు అనంతపూర్ షిఫ్ట్ అయిపోయి అన్నారు కదా సార్, అంటే షిఫ్ట్ అయిపోయి 4 years అవుతుందా, లేకపోతే ఇల్లు కట్టినాక ఇక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ షిఫ్ట్ అయిపోయి? ఇక్కడ లేవండి, కట్టించేటప్పటికి చందానగర్లో ఉండి. ఓకే, సో అప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ టైంలో నేను ఇంకా అక్కడ అనంతపూర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, నాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి. ఓకే, సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది ఏం లేదు. ఓకే, సో అలానే కంటిన్యూగా ఇంకా నేను దీనికి ఎట్లా ఉండము. ఓకే, నాకు ఇక్కడ తీసుకునేవి చాలా
ఆప్షన్స్ వచ్చాయి ఓకే తీసుకోవాలని. ఓకే సో నాకు ఇప్పుడు మనీతో కొంచెం నీడెడ్. సో అట్లా ఓకే మనకి సరే ఉన్న కాటికి ఏదన్నా మనం వచ్చి ఉన్నా ఓకే ఫుల్ హ్యాపీగా ఆ ఇంట్లో హ్యాపీగా ఉండిపోవాలి. ఎవరన్నా తీసుకున్నా కూడా అంతే మంచిగా ఉండాలని నా ఇంటెన్షన్ అలా ఉంటుంది. ఓకే సార్. అయితే ఫ్రెండ్స్ సార్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్ ఇప్పుడు కంప్లీట్గా అనంతపూర్ షిఫ్ట్ అయిపోయారు. దీని మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఇది ఓనర్స్ ఉండడానికి అయితే బాగుంటుంది, రెంటల్ ఇచ్చేసేస్తే మళ్ళీ ఇల్లు పాడు చేస్తారన్న ఉద్దేశంతో ఆయనకి అది ఇష్టం లేక ఈ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు. అయితే ఈ ప్రాపర్టీ మీకు బీరంగూడ ప్రిసైజ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఓనర్తో ఒకసారి మాట్లాడుకొని ఫర్దర్ ఇంకేదైనా రేట్ నెగోసియేషన్ గురించి మీరు మాట్లాడుకొని ప్రాపర్టీ ఒకసారి చూస్తానికి రండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కేసు కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్సాప్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రిసైజ్ లొకేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక క్వశ్చన్ సార్ని అడగాలి. సార్ ఈ ప్రాపర్టీకి ఫస్టే రేట్ ఏమనుకుంటున్నారో చెప్తే మనం దాన్ని బట్టి ఇంట్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఏం రేట్ అనుకుంటున్నారు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 1,15,00,000 అండి. ఓకే 1,15,00,000 1,15,00,000 రూపాయలు మీరు కోట్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి. ఏమైనా నెగోషియబుల్ అవుతుందా సార్ ప్రాపర్టీకి? స్లైట్లీ నెగోషియబుల్ అండి, ఎందుకంటే ప్రతిదీ దగ్గరుండి చేశారు. మీరు సొంతంగా కట్టించుకున్నారు. దట్టు ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఉంది. అదే ల్యాండ్ కాస్ట్ ఉంది ప్లస్ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి నీకు 60,000. ఓకే 150 గజ వస్తుంది. ఓకే 150 గజాలు. సో 90 lakhs అదే ఉంది. ఒక కార్నర్ కదా ఇది. దట్టు ఏంటంటే 30 feet రోడ్స్. ఓకే ఇటు సైడ్ నీకు బోత్ సైడ్ 30 feet. ఓకే రెండు వైపులా 30 feet రోడ్. మంచి ఎలివేషన్ మంచిగా మనకి బోత్ సైడ్ నీకు వెంటిలేషన్ ఫుల్ ఉంటుంది. ఓకే ఒకసారి మనం లోపలికి వెళ్తే మిగతాది మాట్లాడుకుందామా? ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ ఈజీగా ఒక పెద్ద కార్ అయితే వచ్చేస్తుంది, ఒక ఎస్యూవీ కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మంచి స్టైల్గా ఇక్కడ మనకి టైల్స్ ఇచ్చారు. పార్కింగ్ ప్లేస్లో కూడా చూసుకుంటే మనకి ఎంట్రీలో ఒక గేట్ కూడా చూసుకోవచ్చు మీరు. పెద్ద గేట్తో లోపలికి మనకి ఒక కార్ ఇక్కడ ఈజీగా కూర్చుంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నట్టు మంచి టేక్ డోర్తో, అది కూడా మంచి గణపతితో డిజైన్ చేయడం జరిగింది. కింద చూసుకుంటే పూర్ణ కుంభంతో ఇచ్చారు, చాలా బాగుంది. మీకు చూసుకోవచ్చు ఇది చౌకోట్ కూడా ఎంత పెద్దగా ఉందో. అండ్ దాంతోపాటు వెంటిలేషన్ కోసం ఇక్కడ మంచిగా కిటికీలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు. ఇప్పుడు మనం బీరంగూడలో ఉన్నాం ఫ్రెండ్స్. బీరంగూడ ప్రిసైజ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. చాలా మంచిగా ఈ మన ఇండియన్ టేక్ డోర్తో మనకి ఇది డిజైన్ చేయడం జరిగింది. ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు. మంచి ఫ్రేమ్ ఫ్రెండ్స్, పెద్దగా చౌకోటు. ఈ చౌకోట్కి మళ్ళీ ఈ విండో కూడా యాడ్ అయ్యేటట్టు చేశారు. మనకి ఇంట్లోకి కూడా రాగానే మనకి పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి రండి, నాతో పాటు ట్రావెల్ చేయండి, పూర్తి వీడియో చూడండి. మనము హాల్లోకి వచ్చేటప్పుడే మీరు చూసుకుంటే ప్రతి విండోకి ఈ వెంటిలేషన్ కోసము జెడ్ బ్లాక్ అంటారు దీన్ని, ఈ పట్టీలని. ఈ గ్రనైట్ ఫ్రేమ్ పట్టీస్ మనకి ప్రతి విండోకి ఇచ్చారు. అంటే విండోకి దాంతోపాటు వెంటిలేటర్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇది నార్మల్గా ఇట్లా ఎవరు చేయించరు, చాలా ఖర్చుతో కూడిన పని అది. అండ్ మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు ఇక్కడ కిచెన్లోకి వచ్చేటప్పుడు ఈ మెయిన్ ఫ్రేమ్ కూడా ఈ కంప్లీట్ గ్రనైట్తో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ది టీవీ యూనిట్ సంబంధించింది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ రండి ఒకసారి, ఈ విండోకి కూడా ప్రతి ఒక్క విండోకి ఈ జెడ్ బ్లాక్ అనేది ఈ ఫ్రేమ్, ఈ పట్టీ గ్రనైట్ పట్టీతో ఇచ్చారు. ఇక్కడ దీంతో పాటు పైన వెంటిలేటర్ కూడా మీకు సేమ్ పట్టీ ఇచ్చారు. అంటే ఎక్కువ డస్ట్ అనేది రాదు, ఇంకా మీకు వచ్చినా కానీ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, మనకి టైల్స్ కంప్లీట్ పట్టీ ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. మీకు ఒక్కసారి షార్ట్లో చూపిస్తాను. ఎందుకంటున్నానంటే ఇది పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ కూడా గ్రనైట్తో ఇచ్చారు చూడండి. ఇది పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో 100% ఇంట్రెస్టింగ్ వీడియో. పూర్తి వీడియో చూస్తే మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఫర్దర్ క్వైరీ కోసం ఓనర్తో సంప్రదించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. కిచెన్, దేవుడి పూజా రూమ్, డైనింగ్ స్పేస్ కవర్ చేసుకొని 2 bedrooms చూసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ డైనింగ్ స్పేస్లో ఉన్నాం మనము. ఇది డైనింగ్. చూసుకుంటే ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. దానిపైన మళ్ళీ ఇంకో వెంటిలేటర్ ఇచ్చారు పైన చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం అయితే మనకి ట్యాప్ అయితే ఇక్కడ వాష్ బేసిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డైనింగ్ స్పేస్ చాలా కూల్గా బాగుంది. ఇక్కడ మనకి మంచిగా షెల్ఫ్లు ఇచ్చారు. చూసుకుంటే కిచెన్లోకి మనకి రాగానే వాస్తు ప్రకారంగా
ఇక్కడ దేవుడు పూజా రూమ్ ఇచ్చారు. ఒక్కసారి రండి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ మంచిగా స్వస్తిక్ కూడా ఇచ్చారు. మీకు స్వస్తిక్ డిజైన్తో ఇచ్చారు. ఒక్కసారి మీకు చూపిస్తాను, పూర్తి వీడియో చూడండి. ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, స్వస్తిక్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఓనర్స్ దగ్గర ఉండి చేసుకున్నారు. అండ్ చూసుకుంటే ఇక్కడ పట్టీస్లో గోల్డ్ లైన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అయితే ఒకసారి మనం కిచెన్ చూసుకుందాము. కిచెన్ కూడా ఓనర్స్ కన్స్ట్రక్షన్ అంటే ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. షెల్ఫ్లు కూడా చూడండి ఎంత బాగుందో, అన్ని షెల్ఫ్లు ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్ గ్రానైట్తో ఇచ్చారు, నీట్గా ఎల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాష్ సింక్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఓకే, మనం ఒక్కసారి కిచెన్ చూసుకున్నాం కదా, దేవుడి పూజా రూమ్, డైనింగ్ స్పేస్ ఇదంతా చూసుకున్నాం కదా. ఒకసారి బెడ్రూమ్స్ చూసుకుందాం రండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఇంటికి. ఇక్కడ 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్, డైనింగ్ స్పేస్, దేవుడి పూజా రూమ్, ఇది ఒక కామన్ బాత్రూము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నందుకేమో ఇంటికి 100% వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ చూసుకుంటే ఇక్కడ షెల్ఫ్లు, ఇక్కడ అల్మారా వచ్చేటట్టు వాస్తు ప్రకారంగా నైరుతి భాగంలో ఇవ్వడం జరిగింది. అండ్ వెస్ట్రన్ సిట్టింగ్తో మనకి ఇది ఉంటుందండి బాత్రూమ్. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు, సెరా కంపెనీది, అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఒక్కసారి నేను మీకు సెట్ బ్యాక్స్ ఒక్కసారి చూపిస్తాను ఫ్రెండ్స్, నాతో పాటు ట్రావెల్ చేయండి. సారీ, మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి చూపించలేదు, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూము. చూడండి వెంటిలేషన్కి మనకి ఇప్పుడు సౌత్ ఫేసింగ్ నుంచి వెంటిలేషన్ ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు అండ్ ఇక్కడ పైన సజ్జా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకేదైనా అడిషనల్గా ఏదైనా స్టోరేజ్ ఉంటే మనకి ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో. ఓకే, ఒక్కసారి మనం ఖచ్చితంగా సెట్ బ్యాక్స్ చూసుకుందాము, ఎందుకంటే ఇంటికి సెట్ బ్యాక్స్ ఉంటేనే మంచి వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నాతో పాటు రండి. వావ్, సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు, వాషింగ్ సంబంధించింది. వాషింగ్ మిషన్ ఇదంతా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. ఇది మనము ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్నాము ఇప్పుడు. మెయిన్ ఎంట్రీ ఏమో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్లో మన బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ చూసుకుంటే మీరు ఒక్కసారి రండి, చూపిస్తాను మీకు. 30 feet వైడ్ రోడ్, ఇది 30 feet వైడ్ రోడ్లో, ఇది ఒకవైపు 30 feet వైడ్ రోడ్, మన ఇంటి ముందు కూడా 30 feet వైడ్ రోడ్ వస్తుంది. మన వెస్ట్, ఇది సౌత్ ఫేసింగ్లో, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే 2 షట్టర్స్ కూడా వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఈ 2 షట్టర్స్ పైన ఇంకా 2 floors వేసుకునే విధంగా ఉంటుంది. కాలమ్స్, ఆ సైజెస్ అవన్నీ చూపిస్తాను, నాతో పాటు రండి. ఓకే, ఒక్కసారి నేను ఇంటి ముందు నార్త్ ఫేస్ వైపు కూడా ఒక్కసారి చూపిస్తాను సెట్ బ్యాక్స్ ఏ విధంగా వచ్చాయో. ఇంటికి మొత్తం వైట్ గ్రానైట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బోర్వెల్ ఇచ్చారు, ఇది బోర్ ఉంటుంది. ఇక్కడ మనకి సంప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మున్సిపల్ వాటర్ కోసం సంపు. చూడండి ఎంత సెట్ బ్యాక్ ఇచ్చారో, 4 feet సెట్ బ్యాక్ ఉంది మనకి నార్త్కి. ఒక్కసారి మనము రూఫ్ టాప్ పైకి వెళ్ళిపోదాము, పైకి వెళ్ళి చూద్దాం రండి. చాలా బాగుంది కాలనీ కూడా, బీరంగూడలో ఉన్నాం మనము ఈరోజు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. చూడండి ఫ్రెండ్స్, మంచి పార్కింగ్ స్పేసు. ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా వస్తే ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ కడుక్కోవడానికి యూటిలిటీ స్పేస్ చిన్నగా ఇక్కడ అది కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం పైకి వెళ్దాం రండి. మెట్లు కూడా బాగున్నాయండి, 3.2, 3.2 సైజులో మెట్లు ఇచ్చారు. మిడ్ ల్యాండింగ్ వచ్చేసి 3.5 feet మిడ్ ల్యాండింగ్ ఉంది ప్రాపర్టీకి. పైన మనకి కావాలనుకుంటే ఇంకొక 2 floors వేసుకోవచ్చు. కాలమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, కాలమ్ సైజెస్
9x15 సైజెస్లో ఉన్నాయి చూడండి. మొత్తము 3, 3, 6, 6, 12 కాలమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పైన మనకి ఇంకో 2 ఫ్లోర్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 1000 లీటర్స్ కెపాసిటీతో ఉన్న వాటర్ ఓవర్ ట్యాంక్ ఇచ్చారు. కాలనీ ప్రిమిసెస్ ఒకసారి చూపిస్తాను రండి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చూసుకోవచ్చు, కంప్లీట్ ఇండిపెండెంట్ హౌసెస్. ఒక్కసారి మీకు చూపిస్తాను, పూర్తి వీడియో చూడండి. మన పక్కన కూడా నైబర్స్ ఈ మధ్యలో G+1 కడుతున్నారు చూడండి. అండ్ దీని వెనకాల కూడా G+2 పెంట్ హౌస్ వేశారు చూడండి. ఓకే, ఒక్కసారి ఓవరాల్గా ఇంటి గురించి ఏం చెప్పాలో నేను మీకు ఒక్కసారి చెప్పేస్తాను. ఒక్కసారి మన కిందికి రండి ఫ్రెండ్స్, ఒక్కసారి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇల్లు మొత్తం చూశారు కదా, ఇల్లు ఎలివేషన్, 2 వైపుల రోడ్డు. అయితే ఓవరాల్గా సార్ మాటతో మనం తెలుసుకుందాము. సార్ ఏమనుకుంటున్నారు, ఆయన మరి ఏం రేట్ వస్తే అమ్మాలనుకుంటున్నారో చివరిగా ఒకసారి మనం సార్ కంక్లూజన్ తీసుకొని వీడియో ఎండ్ చేద్దాము. సార్, అయితే మా వ్యూవర్స్ అయితే ఇల్లు మొత్తం చూపించడం జరిగింది. మీరు ఒకవేళ 1,15 lakhs అన్నారు, ఒకవేళ నెగోషియబుల్ అవుతే ఎక్కడ దాకా చేసి మీరు క్లోజ్ చేస్తారు, అదొక మాట చెప్పేస్తే మా వ్యూవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే జెన్యూన్ ప్రాపర్టీ ఇది, మీరు జెన్యూన్ ఓనరు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే ఆ ఓనర్స్ అమెరికా వెళ్ళిపోతున్నారు, అట్లాంటి రీజన్స్ చెప్తున్నారు. సో ఎందుకో ప్రాంప్ట్గా ఉండాలి కాబట్టి, కరెక్ట్, మీరు ఓనర్ కాబట్టి ఇక్కడ జెన్యూనిటీ అనేది ఉంది. మీరు అనంతపూర్ షిఫ్ట్ అయిపోయారు, ఆ విషయం తెలిసింది. 2 days కింద ఫోన్ చేసినప్పుడు మీకు సంక్రాంతి ఉన్నందుకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది, ఒక 2 days తర్వాత వస్తా అని చెప్పడం జరిగింది. సో మా కోసం ఇంత దూరం వచ్చారు. ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర కేసు ఉన్నాయి, మీరు తీసుకొని వెళ్ళి తీసుకోమన్నా కానీ మేము మీరుంటేనే చేస్తామని చెప్పడం జరిగింది. వీడియో నాకు హ్యాపీగా అనిపించింది. యా, ఇప్పుడు ఓనర్ వస్తేనే వీడియో చేస్తామని మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదీ, అంటే కొంతమంది ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నారో తెలియదు, జెన్యూన్ రీజన్ తెలియాలి కాబట్టి ఇక్కడ మీరు వచ్చినప్పుడు కూడా తెలిసిపోతుంది. సార్ హోమ్ టౌన్ అనంతపూర్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్, ఇక వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఇది జెన్యూన్ రీజన్. ఇంకా వాళ్ళకి అమౌంట్ నీడ్ ఉండి ప్రాపర్టీ క్లోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు వచ్చినప్పుడు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అయితే సార్కి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, సో ఆ క్వశ్చన్ పూర్తి చేసి వీడియోని ఎండ్ చేద్దాము. అయితే రేట్ నెగోషియేషన్ అన్నప్పుడు 1,15 lakhs చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా మార్కెట్ కూడా మీకు తెలిసిన విషయమే. ఓకే, మీరు ఎంతవరకు కొద్దిగా నెగోషియేట్ చేస్తారు, ప్రాపర్టీని ఎక్కడ దాకా ఎండ్ చేస్తారు చెప్తే. ఎందుకంటే మీకు కూడా మా కస్టమర్స్ ప్రాంప్ట్గానే ఫోన్ చేస్తారు, మిమ్మల్ని ఊరికే సతాయించే వాళ్ళు చేయరు. చూశాను, యా, నాకు దానికోసం మిమ్మల్ని ప్రత్యేకించి మీకు కాల్ చేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పడం అనేది చాలా జెన్యున్గానే, ఇప్పుడు 1 CR 1.15 lakhs అని చెప్పాను. అవును సార్. మీరు కావాలంటే అంటే ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో ఏం రేట్ ఉంది ఎక్కడైనా కానీ, ఈ 30 feet రోడ్స్ మీరు అటు వెళ్తే మామూలుగా అటు సృజనలక్ష్మి వాటికి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 25 feet రోడ్స్. ఓకే సార్, అంత కంజెస్టెడ్గానే ఉంటుంది. ఓకే, నీకు అక్కడ మామూలు ల్యాండ్ కాస్ట్ కన్నా నేను జస్ట్ రీజనబుల్గానే, చాలా రీజనబుల్గానే చెప్పాను. 1 CR 115 lakhsతో చెప్పాను. అవును సార్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను నెగోషియేట్ చేస్తే 1.8 అలా రావాలని నా ఆశ. ఓకే సార్. ఫైనల్గా ఏంటి గురించి చెప్పాల్సి వస్తే, ఇల్లు అయితే ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్. బీరంగూడ ప్రిసైజ్ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఫర్దర్ క్వైరీ కోసం మీరు ఓనర్తో సంప్రదించి రేట్ నెగోషియేట్ చేసుకోవచ్చు. 1,15 lakhs కింద కోట్ చేయడం జరిగింది. పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ ఇంకొకసారి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. సౌత్కి 30 feet వైడ్ రోడ్డు అండ్ వెస్ట్కి 30 feet వైడ్ రోడ్తో ఉంటుంది. వెస్ట్కి 30 వెడ్త్ ఉంటుంది, లెంత్ వచ్చేసి 45 సౌత్కి ఉంటుంది. 150 గజాల్లో 2 bedrooms, కిచెన్, హాలు, దేవుడి పూజా రూమ్, డైనింగ్ స్పేస్తో చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈజీగా మీకు ఒక పెద్ద కార్, ఒక SUV కార్ కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ బీరంగూడ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా ఉంది, మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది డాక్యుమెంటేషన్ పరంగా. అండ్ ఈ ప్రాపర్టీ ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదు. మనకి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ అన్ని ఫెసిలిటీస్తో సౌకర్యంగా ఈ ప్రాపర్టీ ఉంటుంది. ముఖ్యంగా మనకి
ఈ బీరంగూడ ప్రిమిసెస్లో ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఫర్దర్ క్వైరీ కోసం మీరు ఓనర్తో సంప్రదించవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.